2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అండి. ఉత్తర నక్షత్రం వారికి మనం చూస్తే వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అండ్ అలాగే కమింగ్ డేస్ జూలై నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకుంటే ఆర్థికంగా అలాగే వాళ్ళు చేసే ఉద్యోగ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఉత్తరా నక్షత్రం కోసం మనం మాట్లాడుతున్నాము. పుబ్బ ఉత్తర నేత్రద్వయోహో అంటారండి. అంటే కంటి ఆకృతి, కన్ను ఎలా అయితే ఆకృతిలో ఉంటుందో ఆ ఆకృతిలో రెండు నక్షత్ర తారలు మనకు ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటాయి. దాన్ని పుబ్బ ఉత్తర కింద మన మహర్షులు గుర్తించారు. అయితే ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి అండి. ఇది సింహరాశిలో ఒక పాదం ఉంటే మిగతా 3 పాదములు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటుంది. అయితే సింహరాశిలో మేజర్గా 26.40 డిగ్రీల దగ్గర నుంచి కన్యా రాశిలో 10 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే ఉత్తరా నక్షత్రము. ఇక్కడ మేజర్గా మన నక్షత్ర సిరీస్లో ఏదైతే మాట్లాడుతున్నామో అండి, ఏ శిశువైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా కొన్ని నక్షత్ర పాదాలకి కొన్ని నక్షత్రాలకి దోషం ఉంటుంది. జన్మించిన తర్వాత 21 రోజులు 27 రోజులు వారి వారి యొక్క ఇంటి సాంప్రదాయాన్ని అనుసరించి తప్పకుండా నక్షత్ర శాంతి అని పిలువబడేటువంటి నవవిధ శాంతిని తప్పకుండా ఆచరించాలి. ఫర్ సపోజ్ ఈ ఉత్తరా నక్షత్రానికి తీసుకుంటే 1, 4 ఈ 2 పాదాల వాళ్ళకి కూడా దోషం ఉంటుంది. దీని మూలాన ఏం జరుగుతుందంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికైనా అరిష్టం జరగడం, ఇబ్బందులు రావడం, ఆర్థిక ఇబ్బందులు రావడం, లేదనుకుంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కొత్తగా రావడం, ఒక కంప్లీట్ నెగిటివిటీ ఏదైనా చూసే అవకాశాలు ఉంటాయి. సో ఉత్తరా నక్షత్రంలో మీ ఇంట్లో ఎవరు జన్మించినా లేదా మీరు జన్మించినా మీరు చంటిపిల్లలుగా ఉన్నప్పుడు ఆ నక్షత్ర శాంతి ఆచరించకపోతే మీకు ఎంత వయసున్నా ఇప్పుడు పర్వాలేదో తప్పకుండా ఆచరించండి, మీ కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. అయితే సో మేజర్గా ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే అండి, ఎలాంటి ప్రభావాలు వాళ్ళకు ఉంటాయి అనే విషయంలో మనం మాట్లాడుకుంటే 1వ పాదం సింహరాశిలో సంచారం చేస్తుంటే మిగతా కన్యా రాశిలో ఉంటాయండి. మనం 1వ పాదం వాళ్ళ కోసం మాట్లాడుకుంటే సిరిగారు, వాళ్ళు మేజర్గా ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వచ్చేసి వీళ్ళకి సింహం అవుతుందండి. అంటే గంభీర తత్వము అనేటువంటిది వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా సూటిగా మాట్లాడడం, డొంక తిరుగు మాటలు, డొంక తిరుగు వ్యవహారాలు ఏమీ లేకుండా సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఒక టీవీ అనేటువంటిది ఉంటుంది. తర్వాత చెప్పాలి అంటే ఒక పరివారాన్ని మెయింటైన్ చేయడం, ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, తర్వాత రాజకీయ అభివృద్ధి అనేటువంటిది చాలా బాగుండడం, పదవి యోగాలు ఉండడము, విపరీతంగా డబ్బు సంపాదించడం. బికాజ్ ఒక్క విషయం అండి, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ధనుర్నవాంశ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి, సింహరాశి రాశ్యాధిపతి రవి. ఉత్తరా నక్షత్రానికి అధిపతి అధిదైవము అర్యముడు, అంటే రవి, ఆయన కూడా సూర్యుడే. 3 రవిల కాంబినేషన్ ప్లస్ ధనస్సు అంటే నవాంశ గురుడు అండి. అంటే 3 రవులు తర్వాత ఒక గురు యొక్క కాంబినేషన్ ఇది. ఒక పదవీ యోగం 100% వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఏ కంపెనీలో పనిచేసినా, ఏ సంస్థలో సేవలు చేసినా దానికి హెడ్గా వీళ్ళు బయటకు వస్తారు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బంగారం వ్యాపారములు చాలా బాగా కలిసి వస్తాయి. వీళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక డ్రాబ్యాక్ కానీ మైనస్ కానీ ఏంటి అంటే కోపము, అహంకారము. ఈ 2 విషయాల్లోనూ మీరు కాస్త సవరించుకుని తమాయించుకుని నిర్ణయాలు తీసుకోగలిగితే మీకు ధీటుగా ఎవరూ నించోలేరు. ఇది 100% జరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళకి అసలు జనరల్గా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే, ఇక 2nd లార్డ్ వీళ్ళకి వచ్చేసి బుధుడు అవుతారండి. 2nd అండ్ 11th లార్డ్ అవ్వడం మూలాన బిజినెస్ వైపు కూడా చాలా బాగా అడుగులు వేస్తారు. అంటే 2-3 రకాలుగా మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది ఉండే అవకాశాలు చాలా బాగుంటాయి. మాటల ద్వారా కమాండ్ చేసేటువంటి తత్వం వీళ్ళకి చాలా బాగుంటుంది. 3rd అండ్ 10th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అనేటువంటివి అనుభవించడం, సింగిల్గా ఇండిపెండెంట్గా వీళ్ళ యొక్క స్వశక్తితో ఇండివిజువల్గా జీవితంలో ఎదగడం, సక్సెస్ కొట్టడం, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. సినీ నాటక కళారంగాలు కూడా బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో ఉమెన్ క్లాతింగ్ సంబంధించి, టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి, గార్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి, ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించి ఎస్పెషల్లీ బాగా వర్కౌట్ అయ్యేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బిల్డర్స్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఉండగలిగితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వెహికల్స్ అండి, కొనడం, అమ్మడం, ఈ రవాణా, ఈ టూరిజం, లేకపోతే ఒక మినిస్ట్రీ అనుభవించడం, మంత్రి పదవులు, ఇవన్నీ కూడా 1వ పాదం వాళ్ళకి చాలా అద్భుతంగా బాగుంటాయని చెప్పొచ్చండి. పూర్ణ ఆయుష్ అనేటువంటిది 84 సంవత్సరాల పైబడి ఆయుష్ అనేటువంటిది 1వ పాదం వాళ్ళకి ఉండే అవకాశాలు ఉన్నాయి.
తరువాత చెప్పాలి అంటే వీళ్ళకి కలిగినటువంటి సంతానంలో కూడా వీళ్ళకి కనుక పుత్ర సంతానము ఏ పూర్వాషాఢ నక్షత్రంలో కనుక జన్మిస్తే చాలా అదృష్టవంతులు అవుతారు. సంతానం వల్ల కూడా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ ఇబ్బంది ఏంటి అంటే ఒకానొక టైంలో వాళ్ళ ఆరోగ్య సమస్యల రీత్యా వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ కానీ ఇబ్బందుల రీత్యా వీళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. డబ్బు ఎంత సంపాదించినా లగ్జరీ కోసం ఖర్చు పెట్టడం, మీ చుట్టుపక్కల ఉండేటువంటి పరివారం, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళు మిమ్మల్ని కాల్చుకు తినేటట్టుగా డబ్బులన్నీ కూడా తినేస్తారు. ఇది జరుగుతుంది. మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్, ప్రతిరోజు ఏదో ఒక పోరాటం చేయాలి, ఆ గొడవ సాల్వ్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఈ రకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక రెండో పాదంలోకి మనం వెళ్తే సిరిగారు, వీళ్ళకి ఏంటి అంటే మకర నవాంశ అనేటువంటిది వీళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఏదైనా ఒక పెద్ద సంస్థలో సేవలు చేసేటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయండి. అండ్ పదవి ఉంటుంది, సేవ ఉంటుంది, మంచితనం ఉంటుంది. అంటే ఇక్కడ డబ్బు అనేటువంటిది ఉన్నా లేకపోయినా ఆ మంచితనము, ఆ డిసిప్లిన్, సేవ, సంఘంలో గౌరవ మర్యాదలు, వారు పడినటువంటి కష్టానికి గుర్తింపు, ఒక పెద్ద మనిషి తరహా వ్యవహారం ఎలా ఉంటుంది, 10 మందిని ఇన్స్పైర్ చేసేటువంటి మనిషి ఎలా అయితే వ్యవహారం చేస్తాడో ఆ రకమైనటువంటి పరిస్థితులు రెండో పాదం వాళ్ళకి కలుగుతాయి. వీళ్ళు జీవితంలో ఎర్లీ సక్సెస్ అనేటువంటిది చూడడం కొంచెం కష్టం అవుతుంది. బికాజ్ జీవితంలో హార్డ్ వర్క్ చేసి డెడికేషన్తో ఉండి డిసిప్లిన్తో నడిచిన తర్వాత ఎక్కడో ముందుకు వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాలకు వీళ్ళు ఒక సక్సెస్ అనేటువంటి చూస్తారు. ఒక పదవి అనేటువంటిది, ఒక గౌరవ మర్యాదలు, సంఘంలో సన్మానములు, ఇవన్నీ కూడా మిడ్ ఏజ్ దాటిన తరువాతనే వస్తాయి తప్ప ఎర్లీ స్టేజ్లో సక్సెస్ లేదని, డబ్బు లేదని, కష్టానికి ప్రతిఫలం లేదని ఎక్కడా నిరాశపడద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మొదటి పాదం వాళ్ళైతే హార్ట్ ట్రబుల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. రెండో పాదం వాళ్ళైతే వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఆ విషయంలో చూసుకోండి. ఇక మనం మూడో పాదంలోకి వెళ్తే సిరిగారు, వీళ్ళు కూడా అండి, వీళ్ళకి కుంభ నవాంశ అనేటువంటిది వీళ్ళ మీద ప్రభావితం అవ్వడం వల్ల వీళ్ళు ఏంటి అంటే కొంచెం షార్ట్కట్లో మనీ సంపాదించడం. అంటే షార్ట్కట్ అంటే వీళ్ళు ఏదో తప్పుదారి పడతారని కాదు, వీళ్ళకి ప్రకృతి అంతా కూడా వీళ్ళకి కొద్దిగా అదృష్టాన్ని కలగజేస్తుంది. పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా కొంత అదృష్టాన్ని, కొంత డబ్బుని, గౌరవ మర్యాదల్ని ఎడిషనల్గా ఇస్తుందన్నమాట. సో వీళ్ళకి బాగా వర్కౌట్ అవుతుందని చెప్పచ్చు. జీవితంలో వీడు పడినటువంటి కష్టానికి అన్నీ కూడా ఎర్లీ స్టేజ్లోనే సక్సెస్ చూడగలుగుతారు. 10 మందిని పైకి తీసుకురాగలుగుతారు. 10 మందికి పని ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళగా అవుతారు. ఇంకా చెప్పాలి అంటే మంచి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులతో కాంటాక్ట్స్ అనేటువంటివి బాగుండడం, తర్వాత ఏదైనా ఇండస్ట్రీస్ అనేటువంటివి స్థాపించడం, తర్వాత దానివల్ల ఒక రెవల్యూషన్ని తీసుకురావడం, తర్వాత ఐరన్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీలో వీళ్ళ ప్రతిభ అనేటువంటిది చాలా బాగుంటుంది. దాంట్లో బాగా రాణించగలుగుతారని చెప్పచ్చు. అదేవిధంగా ఒకవేళ జాబ్స్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వ్యాపారములు చేయాలనుకునేటువంటి వాళ్ళు ఐరన్ అండ్ పెట్రోలియం, జ్యువెలరీ, రైస్ బిజినెస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అకౌంటెంట్ సంబంధించి, ఫుడ్ బిజినెస్, రెస్టారెంట్ అండ్ బార్స్, ఇవన్నీ కూడా మూడో పాదం వాళ్ళకి చాలా బాగుంటాయి. వెన్నుపూసకు సంబంధించి, ఫ్యాటీ లివర్కి సంబంధించి, కిడ్నీ సంబంధించిన వ్యాధులు రాకుండా జాగ్రత్త పడండి, సరిపోతుంది. వీటి విషయాల్లో చూసుకోవాలి. అయితే మేజర్గా నాలుగో పాదంలోకి వెళ్తే సిరిగారు, వీళ్ళకి మీన నవాంశ అనేటువంటిది ఉంటుంది. జనరల్గానే వీళ్ళ దగ్గర డబ్బులు నిలబడవు. అంటే వీళ్ళు ఎంత కష్టపడినప్పటికీ కూడా వీళ్ళకి డబ్బు నిలబడము అనేటువంటిది చాలా కష్టం అవుతుందన్నమాట. అంటే అది వీళ్ళు ఏదో దుబారా ఖర్చులు చేస్తారని కాదు, మంచి విషయాలకే దాన ధర్మములు చేయడం, పుణ్య కార్యక్రమాలు చేయడం, అనాథాశ్రమాలను పోషించడం, లేకపోతే ఆలయాలు కట్టించడం, భగవత్ శక్తి కోసం, భగవత్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళ జీవితాన్ని త్యాగబాటలో తీసుకువెళ్ళడం, ఇవన్నీ కూడా నాలుగో పాదం వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు. ఒక గొప్ప వ్యక్తి ఒక సంఘం కోసం, సొసైటీ కోసం త్యాగం చేశాడు అని చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కోసం మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో, ఈ ఉత్తరా నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు ఆ రకమైనటువంటి క్యారెక్టర్తో ఉంటారండి. అంటే చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పచ్చు. దాన ధర్మాలు పెట్టేటువంటి చేయవుతుంది తప్ప ఎక్కడా కూడా ఆశించేటువంటి చేయవద్దు. మంచి అధికార లాభం, పదోన్నతి అన్నీ కూడా లైఫ్లో ఉంటాయి. 36 సంవత్సరాల లోపు వీళ్ళకు ఒక ప్రాణగండం ఉంటుంది. దాన్ని దాటగలిగితే అద్భుతమైనటువంటి లైఫ్ అనేటువంటిది ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఎలాంటి వృత్తులు సూట్ అవుతాయి, ఎలాంటివి చెప్పింది అంటే, ఒకవేళ మీరు కనుక సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే సూపర్ స్టార్లు అయ్యేటువంటి యోగం ఉంటుంది. అంటే గొప్పదైనటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీదైనటువంటి మార్క్ అనేటువంటిది సెట్ చేసేటువంటిది వాళ్ళగా బాగుంటారు. రాజకీయవేత్తలుగా, లీడర్స్గా, ఒక రెవల్యూషన్ పోరాట యోధులుగా వ్యవహారం చేయడం,
ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా. బికాజ్ 1వ పాదం వాళ్ళకి, తరువాత 4వ పాదం వాళ్ళకి గురు నవాంశ అనేటువంటిది ఉంటుంది చూసారా, ఇది ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా, ఒక రిజర్వ్ బ్యాంక్ ఏజెంట్స్ అంటే పెద్దగా డీలింగ్ చేసే, కోట్లల్లో డీలింగ్ చేసేటువంటి ఆ సలహాలు, ఆ ఐడియాస్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళగా చాలా బాగా వర్కౌట్ అవుతారండి. ఇంకా చెప్పాలి అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా 1వ పాదం వాళ్ళు ఆల్మోస్ట్ 4 పాదాల వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పొలిటీషియన్స్ చాలా బాగుంటాయి, స్పోర్ట్స్ ఫీల్డ్లో చాలా బాగా రాణిస్తారు. ఇంకా చెప్పాలంటే క్రియేటివ్ ఫీల్డ్లో, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఒక రకంగా చెప్పాలి ఆర్టిస్టులుగా, డైరెక్టర్స్గా రవి ఇక్కడ అధిపతి అండి. ఇక్కడ చూస్తే మొదటి పాదంలో రవి 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 గురుడు అని చెప్పుకున్నాం, ఆఖరి పాదంలో రవి రవి బుధ గురుడు అని చెప్పుకున్నాం. సో ఇదేంటంటే డైరెక్టర్కి, ఫిలిం డైరెక్టర్కి, ఫిలిం మేకర్కి కావాల్సిన గుణాలు, ఒక నాయకత్వ లక్షణాలన్నీ కూడా వీళ్ళలో ఉంటాయండి, జనరల్గానే డిఫాల్ట్గా ఉంటాయి. సో మీరు కనుక ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే, మీరు ఇంకా సెటిల్ అవ్వలేదని బాధపడుతూ ఉంటే, పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఈ వృత్తుల్లో మీరు ముందుకు వెళ్ళగలిగితే ఎక్స్ట్రాడినరీగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అయ్యప్ప స్వామి యొక్క నక్షత్రంలో మీరు జన్మించారు, మీకు ఏదైనా దూర అలవాట్లు కానీ, కోపము కానీ, ఆవేశం కానీ, ఇగో కానీ ఉన్నాయి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని వేలెత్తి చూపుతూ ఉంటే, అయ్యప్ప స్వామి యొక్క మాలధారణ చేసి మీ యొక్క అలవాటును సరిచేసుకోండి. మీ జీవితంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతారు, అది మీ జీవితంలో ఉంటుంది. అయితే జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా ఉంటుంది అనేటువంటి పరిస్థితులు చూస్తే, ముందుగా 1వ పాదం వాళ్ళకండి, 1వ పాదం వాళ్ళకి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అద్భుతమైన పాపులారిటీ వస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి, తర్వాత పెద్ద వాళ్ళతో అభినందనలు, ప్రశంసలు పొందేటువంటి అవకాశములు ఉంటాయి. అదేవిధంగా 1వ పాదం వాళ్ళకి వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి, మళ్ళీ భూలాభం ఉంది, మంచి ఏదైనా ఇల్లు కొనడం, వాహనం కొనడం ఇలాంటివి కూడా ఉన్నాయి, వాహన ప్రమాదాలు, గాయాలు పాలవడం, మానసిక ఒత్తిళ్ళు ఇవి కూడా ఉన్నాయి. సో మేజర్గా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటిది ఉంది. కాబట్టి కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి, మీకు మంచి జరుగుతుంది. అండ్ మేజర్గా తిరుమల క్షేత్రానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అష్టమ శని దోషం కూడా తొలగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి, ఇలాంటి రోజులు మీకు చాలా అరుదుగా దొరుకుతాయి. గురుబలం మీకు లాభంలో ఉన్నారు కాబట్టి హనుమాన్ చాలీసా వల్ల ఏ పని పట్టుకుంటే ఆ పని పూర్తయ్యేటువంటి శక్తి మీలో ఉత్పన్నమవుతుంది, చాలా బాగుంది. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదం వాళ్ళకి చూస్తే కనుక మీకు మేజర్గా ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయని చెప్పొచ్చండి. సామాన్యమైన ఫలితాలు అక్టోబర్ దాటిన తరువాత నుంచి మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. అక్టోబర్ దాటిన తర్వాత మీకు భూలాభాలు, వాహన లాభాలు, మీకు వాహన ప్రమాద గండములు కానీ ఏమీ లేవు కన్యారాశి వాళ్ళకి. అయితే ఏంటి అంటే కొంచెం అక్టోబర్ దాకా ఒక తెలియనటువంటి కన్ఫ్యూజన్ కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యల విషయంలో అయితే మేజర్గా ఈ యొక్క వైవాహిక జీవితంలో ఒకటి జాగ్రత్త చూసుకోవాలి, ఉమ్మడి వ్యాపారంలో చేసేవాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. అండ్ కాళ్ళకి సంబంధించి కీళ్ళవాతములు కానీ, అర్థరైటిస్ కానీ సెప్టెంబర్ దాటిన తర్వాత వచ్చే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీకు మేజర్గా ఇలా నిర్దిష్టమైనటువంటి పరిహారం అనేటువంటిది ఏమీ లేదు, అన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఏదైతే నిత్యము ఆరాధన చేస్తారో దాన్ని ఇంకా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో చేయండి. లేదా పర్సనల్ చాట్లో ఏదైనా దోషాలు ఉంటే దానికి సంబంధించిన శాంతి పరిహారములు ఆచరించండి, చాలా బాగుంటుంది. అంటే ఎలా ఉమాగారు, ఎవరైనా కూడా మీరు అన్నట్టుగానే ఉద్యోగ పరంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు బిజినెస్ పరంగా కావచ్చు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకు, ఆస్ట్రాలజీ పరంగా మేము ఒక రెమెడీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మీ గైడెన్స్ ద్వారా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. అలాంటి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినవే. అయితే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కొంచెం యూనిక్గా మీకు మాత్రమే సంబంధించిన విషయాలు దాంట్లో ఉండి ఉంటాయి. అయితే దాంట్లో మీరు ఏదైనా ఫర్ సపోజ్ చాలామంది సిరిగారు నేను చూసేట్టు నా ఎక్స్పీరియన్స్లో అవుట్ ఆఫ్ 10 3 to 4 పీపుల్కి ఎక్స్ట్రాడినరీ రాజయోగాలు ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 6 to 7 పీపుల్కి మంచి రాజయోగాలు ఉంటాయి. అండ్ ఎవ్రీ 10లో 10 మందికి కూడా ఏదో ఒక రాజయోగం ఉంటుంది. కానీ ఇబ్బందల్లా ఏంటి అంటే ఆ రాజయోగం ఉందన్న విషయం తెలియక ఆ వ్యక్తి ఎక్కడ ఏ ప్రయత్నం చేయాలి, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఎలాంటి ప్రయత్నం చేయాలో తెలియక అక్కడక్కడే కూపస్థ మండూకంలా బావిలో కప్పలా ఉండిపోతాడు. అలాంటి విషయాల్లో ఎవరైనా సరే ఎలాంటి ప్రాపర్ గైడెన్స్ కావాలన్నా, కెరీర్ పరంగా కానీ, హెల్త్ ఇష్యూస్ పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ కానీ ఏదైనా కావాలన్నా, లేదా కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో తీవ్రంగా ఇబ్బంది పెడతాయండి, వాటికి కొన్ని శాపములు కారణం అవుతాయి. అది డీప్ స్టడీ వాళ్ళ పర్సనల్ చార్ట్ చూస్తే మనం చెప్పగలం, ఈ గోచారంలో తెలియదు.
అలాంటి విషయాల నుంచి బయటికి రావాలన్నా కొన్ని శాంతి పరిహారములు ఆచరింపచేసి, కొన్ని మూలమంత్రములు కానీ, కొన్ని శ్లోక పారాయణ కానీ వాళ్ళతో జపం చేసేలా చేసి, భగవత్ అనుగ్రహం ద్వారా వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దక్కేలా తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.